హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వీరబాబు. ఫ్రెండ్స్, మన వీడియోలో ఇంతకు ముందు మనం ఈ గాడి కోయడం గట్ట అనేది చిన్న చిన్న వీడియోలు పెట్టడం జరిగింది. అలా పెట్టినప్పుడు చాలామంది కామెంట్లు ఏం చేస్తున్నారంటే కాస్ట్ ఎంత అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇది ఎన్ని అడుగులు పని చేస్తుంది అని కొంతమంది అడుగుతున్నారు. చాలామంది బ్లేడ్లు ఏ బ్లేడ్ అయినా వేయచ్చా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు పర్మనెంట్గా వాడుకోవడానికి ఎలా పనిచేస్తుందని చెప్పేసి చాలామంది అడిగారు. కాబట్టి ఇప్పుడు ఈ మిషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వాడచ్చు, వాడకూడదా, కొనకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి చూసారు కదా, ఎక్స్ట్రా పవర్ అన్నమాట. ఇది మిషన్ వచ్చేసి ఎక్స్ట్రా పవర్ కంపెనీ. ఇదైతే మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాము. ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మనకి 12,000 చిల్లర పడింది. ఓకే, బయట కూడా ఇప్పుడు అదే రేట్ ఉన్నాయి. ఎందుకంటే పెద్దగా మార్కెట్ ఎక్కడం లేదు. ఎందుకంటే ఈ మిషన్ అనేది దుమ్ము చాలా ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి చాలామంది తీసుకోవడానికి భయపడుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకి సిట్టింగ్, ఇప్పుడు ఈ వాల్ ఉందనుకోండి, ఈ వాల్కి ఇలా గోడ కట్ చేయాలంటే మనకు కంపల్సరీ 2 గడంచీలు ఉండాలి. అక్కడ గడంచి ఇక్కడ గడంచి చేసుకుని పైన తడికేసుకుంటే దాని మీద మనం నడుచుకుంటూ పర్ఫెక్ట్గా పట్టుకొని పోసుకుంటూ వచ్చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం పట్టుకునేటప్పుడు కూడా ఇలా పట్టుకుంటాం, అంటే చాలా గ్రిప్ ఉంటుంది, బలంగా మనం కాసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఇలా ఇసిరేస్తుంది అనమాట. అదొకటి మనం నొక్కి పట్టుకుని ఉండాలి. తర్వాత వచ్చేసి ప్లెయిన్గా ఉన్న గోడ అయితే చాలా బాగా వెళ్తుంది, కొంచెం కాదు. అదే మనకు ఇటుకలు కట్టుబడి కట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒకవైపు ఖాయం చేస్తారు, లోన వైపు మట్టికి ఆ ఇటుకు ఎగురు దిగులు ఎలా ఉన్నా సరే అలా పెట్టేస్తారు. కాబట్టి అది ఎత్తు పలాగా ఉన్నప్పుడు గాడి ఒక దిక్కు లోతు వెళ్తుంది, ఒక దిక్కు లోతు వెళ్తుంది. అది ఒకటి ఉంటుంది, చూసుకోవాలి. మనకి ఎంత ఎక్కువైనా సరే కొత్త ప్లేట్లు వేసినప్పుడు అంగుళం పాతికి అంగుళన్నర, అంతకు మించి వెళ్ళదు. ఇక్కడ చూసారు కదా, ఇంకో అంగుళన్నర లోతు, అంతకు మించి ఎక్కువ అయితే వెళ్ళదు. తర్వాత వచ్చేసి మనకి 1 ఇంచ్ పైపు కొంచెం ఖాళీగా ఊగిలా వెళ్ళాలని అంటే బ్లేడ్లు ఖచ్చితంగా 6 బ్లేడ్లు వేసుకోవాలి. 6 బ్లేడ్లు వేసుకోవాలి, ఖచ్చితంగా వేయాలి. 6 బ్లేడ్లు కూడా ఏమాత్రం మనం 5 బ్లేడ్లు కంపెనీ కూడా మనకి 5 బ్లేడ్లు ఇచ్చారు. 5 బ్లేడ్లు బట్టి వేసామంటే మనకి గ్యాప్ అనేది సరిపోదు. ఇది పైపు ఉంది కదా, ఇదైతే 30 పైపు ఈజీగా ఉంటుంది. 30 కంటే కరెంట్ పైపులో 30 పైపు అంటే అరగలా ఉంటుంది. ఈ పైప్కి చాలా ఖాళీగా ఉంటుంది. అదే అంగుళం పైప్ అనుకోండి, అంగుళం పైప్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అంతే, అంతకు మించి గ్యాప్ ఏమీ రాదు. అదే ప్లంబింగ్ పైప్కి గట్ట అయితే జాయింట్ల దగ్గర, టీవెంట్ల దగ్గర ఇలాంటి దిక్కుల మట్టికి అస్సలు సెట్ అవ్వదు. మళ్ళీ మనం ఖాళీ చేసుకోవాలి. లోతు కూడా మనకి బ్రాస్టి మురగదు అనమాట, అంత అలా ఉంటుంది. జస్ట్ గాడి వచ్చేస్తుంది, మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుని షిప్పింగ్ మెషిన్తో వాడుకోవచ్చు. కరెంట్ పైపులకి అయితే పక్కగా పనిచేస్తుంది. అయితే మనకి ఇటుకలు ఎత్తుగా ఉన్న కాబట్టి చూసుకోవాలి, లోతు తగ్గిపోతుంటుంది. తర్వాత వచ్చేసి బ్లేడ్ అన్ని పని చేయండి. దీనికి సపరేట్ బ్లేడ్ ఉంటుంది, ఇలాగా చూసారు కదా. ఇందులోనే పవర్ బుల్డ్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. అలాగే ఇదైతే సూపర్ స్టీల్లోనే కొంచెం బ్లేడ్ బాగానే ఆగుతున్నాయి. అడిగితే కొద్దిగా పర్లేదు, బాగానే పనిచేస్తున్నాయి. ఒకటి మనకి ఈరోజు బిల్డింగ్ సెంటరింగ్ పడగొట్టేసిన తర్వాత మనకి ఎలా లేదన్నా కానీ సెంటరింగ్ చేసిన తర్వాత పైన నాలుగుతారు, గోడ తడపరు. కాబట్టి దుమ్ము శుభ్రం గోడని ఆరిపోయి ఉంటాయి. మనం వెంటనే కోత మొదలెడితే దుమ్ము వచ్చేస్తాయి. ఏం చేసుకోవాలంటే ఒక రోజు ముందు ఫుల్గా తడిపేసుకొని మళ్ళీ మనం కోసే రోజు తడపకూడదు. గోడ కానీ ఫుల్గా నానిపోయిందంటే మిషన్ మాత్రం అసలు కదలదు. శుభ్రంగా ఇటుకు జిగిరి వచ్చేసి ఈ క్యాప్ నిండా పట్టేద్ది అనమాట. ఇలా పెట్టేస్తాం. ఇలా పట్టేసి శుభ్రంగా మిషన్ కదలని మనం పోయలేము, ఎవరు అసలు ఆ మిషన్. అందుకని చెప్పేసి గోడలో ఉంటే పని స్పీడ్గా అవుద్ది, కానీ దుమ్ము మాత్రం చాలా విపరీతంగా వచ్చేస్తుంది. ఇంకా ఏం కనపడదు. నేనైతే హెల్మెట్ పెట్టేసుకుంటాను, హెల్మెట్ పెట్టేసుకుని మాస్క్ పెట్టేసుకుని హెల్మెట్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది చాలా పవర్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ఇటుకలు ఇసుకలో ఉన్న వచ్చి తగిలే రేణువులు ఉంటాయి కదా, ఇసుక రేణువులు చాలా గట్టిగా తగిలితాయి. ఇంకా మామూలుగా ఏమో సురుకు పనిపోతాయి, పళ్ళు కూడా పోతాయి అనమాట, అంత డేంజర్. కాబట్టి హెల్మెట్ పెట్టేసుకుంటే మనకి గాలి ఆడుతుంది, అంటే కొంచెం గ్లాస్ దూరం ఉంటుంది కాబట్టి గాలి ఆడుతుంది, దుమ్ము కూడా ఎక్కువగా లాగేయమన్నమాట. అలాగే హెల్మెట్ బాగా హెల్ప్ అవుతుంది ఈ మిషన్తో వాడాలంటే. తర్వాత వచ్చేసి ఈ బ్లేడ్లు వచ్చేసి మనకి బిల్డింగ్కి ఖచ్చితంగా 6 బ్లేడ్లు వేసుకోవాలి. మనకి ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని అనుకుంటే కనుక ప్రతి బిల్డింగ్కి
సెంటర్లో ఉన్న 3 బ్లేడ్లు మార్చుకోవాలి. ఓకే, గతమంది ఉన్నాడు. ఇప్పుడు మనం 6 బ్లేడ్లు వేసాం కదా, ఈ 6 బ్లేడ్లకి ఏమవుతుందంటే ఈ సెంటర్లో ఉన్న 3 బ్లేడ్లు కొత్త వేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న 2 బ్లేడ్లు మధ్యలో ఉన్న బ్లేడ్లు సైడ్కి వేసుకుని సరిపోతాయి. అంటే ఈ చివరి బ్లేడ్లు తీసేసి పక్కకి వాడేయాలి, ఎందుకంటే ఈ శుభ్రంగా అరిగిపోతాయి. చూసారు కదా, ఇందులో ఏమవుతుందంటే లోతు తగ్గిపోతుంది. కాబట్టి మనం ఒక బిల్డింగ్ కోసామంటే మధ్యలో ఉన్న 3 బ్లేడ్లు తీసేసి కొత్త బ్లేడ్లు వేసుకుని ఈ మధ్యలో ఉన్న బ్లేడ్ సైడ్కి వేసుకోవాలి. అలా వేసుకుంటే మధ్యలో ఉన్న గాడి లోతు వెళ్తుంది, సైడ్ కొద్దిగా లోతు తక్కువ ఉన్నా కానీ మన పైప్ రౌండ్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది. అంటే 4 పలకలుగా మన కింద దిగవసరం లేదు కదా, మన కరెక్ట్గా పైన ఉన్న అంగుళం 4 వెడల్పు కిందకి వెళ్ళవసరం లేదు. కాబట్టి మన పైప్ రౌండ్ ఉంటుంది కాబట్టి 3 బ్లేడ్లు కిందకి దిగినాయి అంటే లోతు అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది. అలా బ్లేడ్ అడ్జస్ట్మెంట్ చేసి వాడుకోవచ్చు. అలా వాడుకుంటే మనకు కొంచెం సేవ్ అవుతాం. అలాగే తర్వాత వచ్చేసి ఈ బ్లేడ్లు కూడా అన్నిటికీ కూడా ఈ చూడండి కరెక్ట్ హోల్ వచ్చింది. అంటే దీన్ని సైజ్ చూసారంటే 20 mm అనమాట, బెజ్జం 20 mm బెజ్జం. ఈ బెజ్జం 20 mm వస్తేనే ఈ వాటికి సరిపోదు. అలా సరిపోయినప్పుడు మనకి సైడ్ వాచర్లు వేసుకుని పని ఉండదు. అంటే రింగ్స్ ఇస్తారు కదా, అంటే హోల్ పెద్ద ఉంటుంది, కొన్నాటికి ఏమవుతుందంటే కొద్ది పెద్ద వస్తుంది, 25 వస్తుంది. 20 వచ్చినప్పుడు చిన్న రింగ్ ఇస్తాడు. రింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రింగులు అదిరికి ఒక దిక్కున భీము కట్ట అయినప్పుడు ఆ అదిరికి శుభ్రంగా వదిలేసి వైబ్రేషన్ వచ్చేసి స్లిప్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా కరెక్ట్గా హోల్ ఉన్నది తీసుకోవాలి. ఇలా హోల్ ఉన్నది తీసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, కరెక్ట్గా సెట్ అయిపోతాయి. మనకి ఈ బ్లేడ్ మార్చేటప్పుడు కూడా వచ్చేసి మనకి మెషిన్తో పాటు 3 టూల్స్ వస్తాయి అన్నమాట. చూసారు కదా, బిట్టు, దానికి స్క్రూ డ్రైవరు, స్టార్ స్క్రూ డ్రైవర్ అనమాట, ఎల్ఎన్కి. తర్వాత వచ్చి రెంచ్. ఎలా రెంచ్ వస్తే మనం ఏం చేసుకోవాలంటే ఈ రెంచ్ ముందుగా దీంతో ఈ 3 స్క్రూలు ఇప్పేసుకోవాలి. 3 స్క్రూలు ఇప్పేసుకుని ఆ తర్వాత ఈ రెంచ్ సాయంతో ఈ ఎల్ఎన్కిని తీసుకోవాలి. ఓకే, ఇలా ఎల్ఎన్కిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని అప్పుడు ఒక ప్లేడు వేసుకొని వచ్చేసి అనమాట. కరెక్ట్గా ఏమి ఇబ్బంది ఉండదు, కరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఒకేసారి బ్లేడ్లు కూడా ఏమవుతాయంటే నట్టు స్లిప్ అయినప్పుడు తిరిగేస్తే గాలి కింద వచ్చేది సాఫ్ట్. అలాంటప్పుడు కొంచెంగా పేపర్ కొట్టుకోవాలి. పేపర్ కొట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా ఓవర్ సెట్ అవుతుంది, స్మూత్గా తీయాలి అనమాట. అలా మనం ఈ బ్లేడ్లు అనేవి సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మిషన్ వచ్చేసి కొనుక్కోవాలనుకుంటే మీకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా మీకు 13-12 అందుకు మించి ఎక్కువ ఏమీ లేవు. కానీ దుమ్ము మాత్రం ఎక్కువ వస్తుంది, చూసుకోవాలి. తర్వాత వచ్చేసి దీనికి ఆర్మేచర్ గట్ట ఏమైనా పోయిందంటే బయట ఎక్కడ దొరకట్లేదు. ఆల్రెడీ ఒక మిషన్ వాడేము, ఆర్మేచర్ పోతే ఇంకా పని అవ్వలేదు. పని అవ్వకపోతే ఏం చేస్తామంటే కొత్త మిషన్ తీసుకున్నాం మళ్ళీ. అది ఎక్కడో బెంగళూరులోని ఆర్మేచర్ ట్రై చేసాం కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 3000 అవుతుంది. ఇది ఒక 3000, అది ఒక 3000, 6000 అవుతుంది. ఇంకొక 6000 అయితే కొత్త మిషన్ వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకా అదేం చేయలేదు. తర్వాత వచ్చేసి వైర్ చూసారు కదా, 2 పిన్ వైరు, దీనికి రిలే అనమాట. వైర్కి రిలే ఉంటుంది. మనకి కరెంటు ఏమాత్రం తేడా వచ్చినా, లూజ్ కాంటాక్ట్ వచ్చినా ట్రిప్ అయిపోద్ది. హై కరెంట్ వచ్చినా, లూజ్ కాంటాక్ట్ వచ్చినా ట్రిప్ అయిపోద్ది ఆటోమేటిక్గాని. ఇది మనం ట్రిప్ తీసుకుని అది వైర్ కరెక్ట్గా పెట్టుకుని పవర్ కరెక్ట్గా వస్తేనే ఇది నిలబడుతుంది. నిలబడినప్పుడు లైట్ వెలుగుతుంది, ఇండికేటర్ వెలుగుతుంది. ఈ ఇండికేషన్ వెలిగినప్పుడు మనకి మిషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అలా ఈ మిషన్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రకారంగా ఈ మిషన్ అనేది పనిచేస్తుంది. మీకు నచ్చితే తీసుకోండి. పని అయితే చాలా బాగుంటుంది. మనం ఒక బిల్డింగ్ మొత్తం ఒక 3 సెంట్ల బిల్డింగు పొద్దున్న మొదలెట్టామంటే మధ్యాహ్నానికే మొత్తం గదులు ఆలు పోసేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఆలు పోసి పైపులు పెట్టాను మొత్తం బిల్డింగ్ అంతాని. ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను. పైపులు అయితే మనం గాలి పోసేటప్పుడు ఒక లైన్ ఇటుకు వస్తుంది. అలాగే ఇటు లైన్ 2 లైన్ ఇటుకు వచ్చినప్పుడు ఒక లైన్ ఇటుక్కి మధ్యలో పైన కింద తీసుకోవాలి. 2 పైపులు గాలి అవ్వాలనుకుంటే పక్కన తీసుకుంటే పోయలేము. మిషన్ పైకి వెనకే ఊపేస్తాం అన్నమాట, జారిపోతూ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఏమీ రాదు, చాలా ఇబ్బంది అయిపోతుంది దీంతో. అది మనం ఒక ఇటుక్కి పైన కింద తీసుకుంటే కరెక్ట్గా లైన్ అవుతుంది. మనం బాక్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏం చేసుకోవాలంటే బాక్స్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఇలా క్రాస్ చేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్ చేసుకుంటే కరెక్ట్గా మనకి బాక్సులకు అనేది వచ్చేస్తాయి. అలాగే మనం బాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా క్రాస్ చేసి బాక్స్ దగ్గరికి దింపేసుకుంటే మన పైపులు అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. మనం మేకులు ఎక్కువ పడతాయి, చూసుకోవాలి. అలాగా మనం పైప్ లైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ మిషన్ గురించి అయితే ఇదే ఇన్ఫర్మేషన్.
ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉందంటే మనం పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు.